హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆంధ్రాలో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. ఏంటంటే పొత్తులు. అంటే జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీకి ఎన్ని సీట్లు, అంటే మొన్న చంద్రబాబు ఢిల్లీ వెళ్ళాడు పొత్తుల గురించే. ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఇంకా కన్ఫర్మ్ రాలేదు. జగన్ గారు కూడా ఏమంటున్నారంటే మా చెల్లి కూడా తోడేళ్ళతో కలిసిపోయింది, నాకు అన్యాయం చేశారు, అదే అని జగన్ గారు మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు సార్? అంటే ఇప్పుడు యాక్చువల్లీ పాలిటిక్స్ ఇప్పుడు అనేవి ఎప్పటికెళ్ళే ఉంది ట్రెండ్. ఇక్కడ మనము వాళ్ళని వ్యక్తులాగానే చూడాలి. రాజకీయాలకు వస్తే మీరు చెల్లి అన్నారు కదా, నేను దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఒక మెజార్టీ తిరిగిన వాళ్ళు దే గాట్ దేర్ ఇండివిజువల్ రైట్స్. ఇప్పుడు దాని ప్రకారం పోయింది. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ సమీకరణల మన భారతదేశంలో ఉంది ఏంటంటే నేషనల్ పార్టీస్ ఉన్నాయి, ఇప్పుడు రీజనల్ పార్టీస్. ఇప్పుడు మన జగన్ గారిది రీజనల్ పార్టీయే, ఆల్మోస్ట్ టీడీపీ కూడా రీజనల్ పార్టీయే. ఇప్పుడు అంటే చెప్తున్నాను సార్, అంటే ఆయన జాతీయ నాయకుడు అనేది ఒక ట్రెండ్ పోతుంది చంద్రబాబు నాయుడు అంటే. ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఏం చేస్తాయంటే అలయన్స్ చూస్తాయి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది యూనియన్ లెజిస్లేచర్, లోక్సభ మన పార్లమెంట్. కాబట్టి ఈ కంపల్సరీ ఇప్పుడు ఓటర్లు కూడా వాళ్ళకు కూడా చైతన్యం ఉంది, జాతీయ పార్టీకే ఓటేద్దాం, జాతీయ పార్టీకి వేద్దామన్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇప్పుడు షర్మిల గారికి కొంచెం వాళ్ళు సొంతగా ప్రాంతీయ పార్టీలు చేయాలని చూశారు. తర్వాత పరిశీలన బట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కలిశారు. ఆమెకు అది యాడ్ అయింది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ఆమెకు యాడ్ అయింది. ఇప్పుడు జగన్ గారు యాంటీ ఇన్కంబెన్సీ ఫేస్ చేస్తారు. ఇప్పుడు తర్వాత ఇప్పుడు కొన్ని సమీకరణలు మారుతాయి. ఇప్పుడు సెంటిమెంట్ అనేది మన పాలిటిక్స్లో ఏంటంటే సింపతి ఏమంటే సానుభూతి అనేది చాలా వర్కౌట్ అవుతుంది. ఎస్ సార్, అదే 2019 ఎలక్షన్లో జగన్ గారికి బాగా వర్కౌట్ అయింది ఇది. ఎందుకంటే ఇప్పుడు షర్మిలాకి వర్కౌట్ అవుతుందంటారా? షర్మిలకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు అక్కడ షర్మిల గారికి ఏం వర్కౌట్ అవుతుంది? షీ ఈజ్ నాట్ ఏ సీఎం క్యాండిడేట్, ఓకేనా? పిసిసి అంటే ఆల్మోస్ట్ అదే కదా సార్. నేను చెప్పేది వినండి సార్. ఇక్కడ ఆల్రెడీ మీరు ఓన్లీ మీరు జగన్ గారికిను షర్మిల గారికి ఇప్పుడు చిన్న చిన్న వేరే అలిగేషన్స్ వస్తున్నాయి. అసలు షర్మిల గారు మా సిస్టరే కాదు అనేది ఒకటి కామెంట్ వచ్చేసింది సోషల్ మీడియాలో. జగన్ అన్నారు షర్మిల గారు మా సిస్టర్ కాదని, అలాంటి కామెంట్ వచ్చేసింది. ఇవి అంటే దాంతో మనలాంటి సామాన్య ప్రజలు ఏంది ఇది ఏం నిజమేనా అనేది మనం కూడా ఒక నిమిషం ఆలోచించాల్సి వస్తాయి. దీంతో ఏంటంటే ఒకటి యాక్చువల్గా మనకు ఎవరు నాయకుడు కావాలి, ఎవరిని ఎన్నుకున్నాం అనేది అక్కడ ప్రజలు మిస్ అవుతారు. ఇప్పుడు అక్కడ రెండే ఫిగర్లు ఉన్నాయి. అక్కడ చంద్రబాబు నాయుడు గారు, జగన్ ఉన్నారు, ఓకేనా? రెండే ఫిగర్లు ఉన్నాయి. ఇప్పుడు షర్మిల గారు ఎంతవరకు డ్యామేజ్ చేస్తారు జగన్కి అనేది అక్కడ జరుగుతుంది. వీళ్ళు ఎట్లా మార్చుకుంటారని వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, జనసేన, టీడీపీ వాళ్ళు అలయన్స్లో వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ తర్వాత ఏ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు బీజేపీ చేస్తుందా, కాంగ్రెస్తో వాళ్ళు అలయన్స్ అవుతారా, కాంగ్రెస్లో వాళ్ళు అలయన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు ఏర్పడే అక్కడ సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఓటర్ నాడిని బట్టి అలయన్స్ కంపల్సరీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం చెప్పలేము ఓటర్ నాడి ఎట్లుందనేది అక్కడ అన్లెస్ అంటే. ఇప్పుడు ఓన్లీ ఈ అలయన్స్తోని ఈ 3 పార్టీలు అలయన్స్ అవుతాయి, నేషనల్ పార్టీ, రీజనల్ పార్టీస్ సంకీర్ణ వాళ్ళు ఏర్పడి ఒక దాన్ని ఫైట్ బిట్వీన్ వైసీపీ సింగిల్ పార్టీగా చేస్తుంది. అవును, వాళ్ళు కూడా కొన్ని పార్టీలను కలుపుకుంటారు. మన భారతదేశంలో వైసీపీ కలుపుకుంటుందా? తప్పకుండా. బట్ వైసీపీ ఏముందంటే మేము సింగిల్గానే వస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, సింగల్గా వస్తామంటే వాళ్ళ ధైర్యానికి. ఇప్పుడు నేను రైలుకు ఇప్పుడు ఎలక్షన్స్ అనేది చాలా పెద్ద దానికి వాళ్ళకి నేను ఎదురుస్తామంటే వాళ్ళ పర్సనల్. అది ఎవరైనా వ్యూహం లేనిది, ఒక రాజకీయ సంకీర్ణం లేనిది బలం చేకూర్చుకోవాలంటే కంపల్సరీ ఈ ఎంపీ ఎలక్షన్స్లలో కంపల్సరీ కొన్ని పార్టీలను కలుపుకోవాలి, చేయాల్సిందే తప్ప ఏం చేయలేరు. ఇప్పుడు ఏ పార్టీ కూడా చేయలేదు. ఇప్పుడు అదే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. కంపల్సరీ సంకీర్ణాలు ఏర్పడి ఒక పార్టీలు అన్ని జతగట్టి ఇంకో పార్టీతో ఒక టీం వర్క్ అవుతాయి. అప్పుడు టీం మ్యాచ్ కంపల్సరీ. ఇప్పుడు ఒక 11 మంది జట్టు కలిసి ఇంకో జట్టు కలిసి ఆడినట్టు అట్లా కొన్ని పార్టీలు కలిసి ఈ ఎలక్షన్స్ కొట్లాడతాయి. దాంట్లో ఇప్పుడు జరిగేది ఏంటంటే జగన్ గారికి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, ఇప్పుడు ఎక్కడైనా దే నీడ్ సమ్ చేంజ్. అయితే కొంత వచ్చింది టాక్, కానీ హౌ ఫార్ ఇప్పుడు సేమ్ జరిగింది. ఎంతవరకు మార్పు ఉంటుంది? గెలిచే పార్టీకును సెకండ్ ప్లేస్లో ఉన్న పార్టీకి ఎన్ని సీట్స్ డిఫరెన్స్ ఉంటాయి? ఇప్పుడు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారని మీరు అనుకుంటున్నారు సార్?
ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారము దానికి అది కూడా జనసేన పార్టీ గతంలో దానికి ఇప్పుడు సింపతి కొంచెం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా ఒక స్టార్టింగ్ లోపలే చాలా వాళ్ళు అటర్ ఫ్లాప్లో ఉండే దాన్ని డిఫీట్ ఫేస్ చేసారు. ఆ బాధ ఓటమి బాధ భరిస్తూ మళ్ళీ చాలా ఫైట్ చేస్తూ అన్ని ప్రజల పక్షాన కొంచెం చేసి ఆయన కొంచెం మైలేజ్ తీసుకొచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పుడు దాన్ని అక్కడ యాక్చువల్గా ఆంధ్ర పాలిటిక్స్ అనేవి కొన్ని సామాజిక వర్గాల మీద ఉంటాయి. అక్కడ చాలా కాస్ట్ పాలిటిక్స్ ఎక్కువ ప్లే చేస్తాయి. అవునవును. అందుకే దాన్ని ఇప్పుడు అది ఆ సామాజిక వర్గం ఓట్లు తర్వాత అక్కడ ఉన్న నియోజకవర్గం మీద ఉంటుంది. అయితే కంపల్సరీ ఇది ఇట్స్ ఏ వెరీ టఫ్ ఎలక్షన్ ఇన్ ఆంధ్ర. ఇప్పుడు ఆల్మోస్ట్ మన భారతదేశం మొత్తం అక్కడ చూస్తుంది. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఉండే, జగన్ గారు ఆ ప్రాంతం ఉన్నది, ఆంధ్ర పాలిటిక్స్లో కూడా ఉంది. చాలా అక్కడ రాజకీయాల మీద అందరి ప్రజల దృష్టి ఉంది. అంటే ఇప్పుడు జనసేన పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని బయట జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు అనుకుంటున్నారు. దానికి మీరేమంటారు సార్? అంటే ఇక ట్రెండింగ్ సార్. ఇప్పుడు ఎవరైనా మాకు యంగ్ ఎనర్జెటిక్ సీఎం కావాలంటారు. అట్లనే మా ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కూడా అట్లనే చేశారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తే చేయవచ్చు, దాంట్లో అవకాశం ఉంది ఆయనకు. పవన్ కళ్యాణ్ గారు సీఎం ఉన్నాడు, ఈజ్ ఎ ఫేవరెట్ 3-4 ఫేవరెట్లు ఉంటారు. ఇప్పుడు ఇద్దరు, పవన్ కళ్యాణ్ ఒక సీఎం క్యాండిడేట్, జగన్ గారు ఒకటి సీఎం, చంద్రబాబు నాయుడు గారు పొత్తులో పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఇవ్వచ్చు. అంటే ఇవ్వచ్చు అంటే అక్కడ మీరు అది ఇట్ ఈస్ బిట్వీన్ వాళ్ళ ఇంటర్నల్ ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా కొన్ని ఓట్లు రావాలి. ఇప్పుడు సీఎం క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే ఓట్లు వచ్చే ఒక ట్రెండ్ ఉంటుంది అక్కడ, ఎవరు కావాలి అనేది. ఇప్పుడు ఆ ట్రెండ్ని బట్టి మరి వాళ్ళ అలయన్స్ వాళ్ళు ఒకవేళ అర్థం చేసుకొని నిజంగా తీసుకొస్తే మార్పు వాళ్ళ ఫేవర్లో వస్తుంది. అది ఇట్ ఈస్ బిట్వీన్ ద అలయన్స్ పార్టీస్. ఇప్పుడు ట్రెండ్ని ప్రకారం పోవాలి. ఇప్పుడు కొన్ని జరిగింది మరి ఆయన విధంగా. ఇప్పుడు మెయిన్ ఏ పాత్ర అండి? ఎన్నికల ప్రచారం. మెయిన్ ఎన్నికల ప్రచారాన్ని వాళ్ళు ఎంత సక్సెస్ఫుల్గా దాన్ని క్యారీ చేస్తారనే దాని మీదనే రిజల్ట్ ఉంటుంది. ప్రజలు ఎప్పుడు ఆ ఎన్నికల సభలనే మాస్ విని అప్పుడే వాళ్ళు ఓటేస్తారు, వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళు ఓటేస్తారు. దాన్ని హౌ దే ఆర్ గోయింగ్ టు, ఇప్పుడు మన తెలంగాణ జరిగింది అదే. ఓన్లీ ఎన్నికల సెగ్మెంట్ అక్కడ నుండే కాంగ్రెస్ లేచింది. రేవంత్ రెడ్డి గారి వాక్చాతుర్యంతో అట్లా అంతా టర్న్ అయిపోయింది. తర్వాత నేషనల్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఆంధ్రాలో ఏమంటున్నారంటే సార్, జనసేన పార్టీ లేకపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ లేదు అని అంటున్నారు. దానికి మీరేమంటారు? అంటే ఇది అది అసలు తెలుగుదేశం పార్టీని అట్లా మన సమైక్య రాష్ట్రంలోనే ఎన్టీఆర్ గారు చేసింది గొప్పది. ఆ స్వాభిమానంతో తీసుకొచ్చిన అప్పట్లో వేరు ఇప్పుడు వేరు ఉంది సార్. ఇప్పుడు లాస్ట్ నాకు తెలిసి ఇప్పుడు కూడా తెలుగుదేశం జనసేన కూటమిలో ఓడిపోయింది అనుకో, తెలుగుదేశానికి ఇదే చివరి ఎలక్షన్ అని అంటున్నారు బయట. దానికి మీరేమంటారు? ఓడిపోతుందా ఓడిపోదా అనేది ఇప్పుడున్న ట్రెండ్ టగ్ ఆఫర్ దాంట్లో ఎవరు చెప్పలేరు. కానీ కంపల్సరీ అదొక వాళ్ళది ఒక హెల్తీ కాంబినేషన్ అవుతుంది. కంపల్సరీ దానికి ఎనర్జీ ఉన్నది, దానికి శక్తి ఉంటుంది. అంతా మీరు అనుకున్నట్టు లేదు. ఇక్కడ అనుభవం ఉన్నాయనే కావాలి. ఈయనే ఇప్పుడు ఫామ్లో ఉన్నాడు, కొత్త విరాట్ కోహ్లీ లాగా. ఇప్పుడు ఎవరు ఈయన? పవన్ కళ్యాణ్. ఓకేనా? మరి ఆయన క్యాప్టెన్షిప్ ఇచ్చారు. అప్పుడు చాలామంది ఉండే, ఎందుకు ఇచ్చారు? ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఇచ్చారు. ఇప్పుడు అది వాళ్ళు డిసైడ్ అయితే ఆయనకు సీఎం క్యాండిడేట్ అంటే అప్పుడు ఆయన సీఎం క్యాండిడేట్గా చెప్తే ఇప్పుడు జగన్ గారి ట్రెండ్ని బ్రేక్ చేయగలుగుతాడంటే అది డిక్లేర్ చేసి పోతారా అండి ఎవరైనా? ఇప్పుడు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? ఎందుకంటే ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఒకటి దట్ ఈస్ బిట్వీన్ అక్కడ టఫ్నెస్ చూసి వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం పోతే వాళ్ళు గెలుస్తారు. ఇక్కడ జరిగింది అదే. ఇంటర్నల్ మళ్ళీ పార్టీ పరంగా కూడా కొన్ని అంతర్గతాలు ఉంటాయి. ఇప్పుడు చాలా పుట్టుకొస్తాయి మళ్ళీ తర్వాత. ఇవన్నీ చూస్తే ఇప్పుడు సీట్లు మెయిన్గా జనసేనకి ఎన్ని సీట్లు వస్తుంది ఒక మాట చెప్పేసింది. అంటే తెలిసిన అనుభవం ప్రకారం జనసేనకి ఎన్ని సీట్లు వస్తాయో ఒక మాటలో వెళ్ళిపోవాలి. జనసేనకి గతంలో కంటే మంచి సీట్లు వస్తాయి. ఎందుకంటే ఆయన మీద ఎన్నో అలిగేషన్స్, వ్యక్తిగతంగా అలిగేషన్స్ చేసినప్పుడు కానీ ఇప్పుడు ఆయనకు ఒక క్రేజ్ ఉంది అని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారికి పొలిటీషియన్ కూడా నరేంద్ర మోడీ గారితో ఆయనతోని కొంచెం సాన్నిధ్యము, మంచిగా మాట్లాడడము, ఆయనకు ఒక క్రేజ్ ఉంది. తర్వాత ఆయన చేయగలుగుతాడు, ఫైర్ ఉంది, ముందు పోగలుగుతాడు. ఆయన మంచి కళాకారుడు. దాన్ని ప్రజల సేవకు నేను వినియోగిస్తా అని చెప్తున్నాడు. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆ మార్పులో పవన్ కళ్యాణ్ గారు ఆ మార్పుని క్యాచ్ చేసుకొని దాన్ని చేసుకుంటే ఆయన కూడా ఇప్పుడు మంచి, మీరు అనేది నేను ఎగ్జాక్ట్లీ ఫిగర్ ఐ కాంట్. ఎందుకంటే అది నాకు అక్కడ ఐఎమ్ హైదరాబాదు, అక్కడ నాకు కొన్ని లోకల్ కాన్స్టిట్యూన్సీ మీద అవగాహన లేదు. కాబట్టి ఈజ్ గోయింగ్ టు మేక్ ఏ మార్క్. అప్పటికంటే మంచి ఒక గౌరవప్రదమైన సీట్లు అయితే గెలుస్తాడు.
అప్పుడు చాలా ఆయనకు డిపార్ట్ కూడా రాలేదు, అన్ని సీట్లలో ఓడిపోయింది అనేది వచ్చింది కదా. ఇప్పుడు గౌరవప్రదమైన సీట్లు గెలుస్తాడు, అంత మాత్రం నేను సో అదే అండి, ప్రశాంత్ గారు మనకి ఇప్పుడు చెప్పారు. ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం రేస్లో ఉంటారని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ సీట్ అయితే చెప్పలేదు అంటున్నారు, కానీ బట్ ఖచ్చితంగా ఒక మార్క్ అయితే క్రియేట్ చేస్తారని పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేస్తారని అంటున్నారు.